హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చూడండి, ఈమె పార్వతి హిందూ జనశక్తి అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంది. ఈమె వచ్చి యేసు ప్రభు ఒక సినిమా చూసిందంట. సినిమా గురించి రివ్యూ ఇచ్చి మళ్ళీ ఓల యొక్క దేవుళ్ళు సినిమాలో అంత భక్తి అది ఇదంతా పరవశం అయిపోతారంట, భక్తిలో మునిగిపోతారనేసి ఫిలిం చూసి దానికి ఒక రివ్యూ ఇస్తుంది. ఒక చిన్న వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి మనము కౌంటర్ ఇద్దాం. చేపలు తినడం, మొంతాడడం, రొట్టెలు తినడం, చేపలు తినడం ఇదే పని. ఇంకా మరి ఇంకేం లేదు పని. ఎక్కడ పని పాటు చేసినట్టు ఏసైతే ఒక్క దగ్గర కూడా పని చేయలేదు. మరి ఉల్లంఘన వాళ్ళు కాకపోతే ఏంటంటారు? నేను దేవుడిని అంటే వాళ్ళకి చెప్పినంత వరకు వాళ్ళు చాలా ఓపికగా ఉన్నారు. చాలా రోజులు ఓపికగా చూసి ఇంకా మరి లాభం లేదని ఫైనల్గా కూడా చెప్పారు. కానీ అయితే సినిమా అంతా చూశాను. సినిమా అంతా సొల్లంటే ఇంకేం లేదు. అక్కడ ఇప్పుడు మన దేవుడి సినిమా తీస్తారంటే మన దేవుళ్ళు ఫైట్లు, తర్వాత రాక్షసులను సంహరించడం, జనాలకి మంచి చేయడం, ప్రజల్ని కాపాడటం, ఎంత అసలు మన సినిమాలు చూసారంటే మన దేవుడి సినిమాలు చూస్తే వైబ్రేషన్స్ వస్తాయి ఒకరికి కూడా. తర్వాత వెంటనే అసలు ఎలాంటి వాళ్ళకైనా లోపల భక్తిభావం పొంగుతూ ఉంటుంది. చూడండి, భక్తిభావం పొంగిపోద్దంట. చూద్దాం అది ఎలాగో. అహల్యను మానభంగం చేసిన ఇంద్రుడు. బ్రహ్మ వైవర్త మహాపురాణము, శ్రీకృష్ణ జన్మఖండము, 61వ అధ్యాయము, 43 నుండి 47 శ్లోకాలు. దాని యొక్క తాత్పర్యాన్ని కానీ మనం కానీ చూసినట్లయితే చూడండి, ఒకసారి గౌతముడు శంకరుని ఇంటికి త్వరగా వెళ్ళాడు. ఆ ఇంద్రుడు గౌతముడి రూపంలో వెళ్ళి అహల్యతో సంభోగించాడు. సర్వజ్ఞుడైన ఋషి అంతా తెలుసుకుని తొందరగా ఇంటికొచ్చాడు. ఆ ముని పుంగవుడు బయటికి వెళ్తున్న ఇంద్రుడిని చూచాడు. ఏకాంతంలో బలిసిన పిరుదులు, బలిసిన రొమ్ములు గల అహల్యను నగ్నంగా ఉండటం చూచాడు. ఇంద్రుని శరీరమంతా స్త్రీ యోనిలతో నిండి ఉండునుగాక అని ఆ ముని శపించాడు. ఏడుస్తున్న భయంతో చలించుచున్న భార్యను కూడా కోపంతో శపించాడు. మహారణ్యంలో నీవు రాయి రూపంలో ఉండు అని తన భార్యను కూడా గౌతముడు శపించాడు. ఇంద్రుడు సిగ్గుతో ఏకమై మనస్సు గలవాడై తన ఇంటికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఇంద్రుడు ఈడు ఏం చేసిండంటే చూడండి, పక్కోడు పెళ్ళాంని పోయి సంభోగించిండు. చూడండి, ఇటువంటి పనులు చేయొచ్చా? దేవుడని పిలిచే ఇంద్రుడు ఇటువంటి దుర్మార్గ పని చేయొచ్చా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. ఈమెకి సినిమాలు చూసేటప్పుడు దాంట్లో ఫైట్లు, డ్యాన్సులు, జనాల్ని కాపాడేది అబ్బాబ్బా అన్ని అద్భుతాలు చేస్తారంట వాళ్ళు దేవుళ్ళు. అయితే ఇంతటి నీచమైన కార్యాలు పెట్టుకొని పవిత్రుడైన యేసు ప్రభు గురించి మాట్లాడకే మీకు కొంచెము సిగ్గైనా ఉండాలని నేను చెప్తా ఉన్నాను. కొంచెమైనా మీకు నిజంగా సిగ్గు ఉండాలా. ఇక్కడ ఈ హైందవ గ్రంథాలలో దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, భర్త ఇంట్లో లేనప్పుడు తమ భర్త రూపంలో ఇంట్లో జొరబడి స్త్రీల మాన ప్రాణాలను దోచుకోవడం. ఇంద్రుడికి ఇంద్రుడే సాటి. చూడండి, ఇలాంటి పనులు చేయడానికి నంబర్ 1 ఇంద్రుడే. ఇలాంటి నీచమైన పాపపు పనులు చేయటంలో ఇంద్రుడికి మొదటి స్థానం, విష్ణువుకి 2వ స్థానం. విష్ణువు కూడా ఇలాగే తులసి బృందల భర్తల రూపంలో వెళ్ళి వాళ్ళ మాన ప్రాణాలను దోచుకున్నాడు. ఇక్కడ కొసమెరుగు ఏంటంటే, ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, దేవతలందరికీ రాజు కూడాను. వేదాలలో ఉన్న ముఖ్యమైన దేవుడు కూడా ఇంద్రుడే. ఇంద్రుడు చేసినన్ని మానభంగాలు హిందూ దేవుళ్ళల్లో ఎవరూ చేయలేదు. ఫస్ట్ ప్లేస్ ఇంద్రుడికే. ఇంద్రుడు అనేక మానభంగాలు చేసి రికార్డ్ సృష్టించాడు. మానభంగాలు చేసి స్త్రీల జీవితాలను నాశనం చేసే దుర్మార్గుడికి ఇలాంటి ఉన్నతమైన పదవులు ఇవ్వడం వింతగా లేదా? ఏమండి, మీరే ఆలోచించండి. ఇలాంటి దుష్ట బుద్ధి కలిగిన ఇంద్రుడికి దేవతలందరికీ రాజుగా చేయటం ఆశ్చర్యంగా లేదు? ఇంద్రుడిని స్వర్గానికి అధిపతిగా ఉంచడం చాలా ప్రమాదం కదా. మీరు అనుకున్నట్టే ఈ భూమి నుంచి ఎవరైనా స్వర్గానికి అందమైన స్త్రీలు కానీ వెళితే ఓల్ని మీ ఇంద్రుడు విడిచిపెడతాడా?
విఘ్నులైన ప్రియ హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇటువంటి నీచమైన పనులు చేసే ఈ గ్రంథాలను చూసుకొని ఈ గ్రంథాలని బైబిల్కి కంపేర్ చేయడం ఏంది చెప్పండి? ఇటువంటి పాపపు పనులు చేసే ఇటువంటి దుష్టులను యేసు ప్రభువుకి కంపేర్ చేయడం ఏమైనా ఒక సమంజసంగా ఉందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంకొకసారి యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి వీడియో చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. ఇంకొకరు పిల్లల్ని పోయి రేప్ చేయడం, మానభంగ చేయడం, గర్భిణీ స్త్రీలు కానీ వదలకుండా వాళ్ళ మానాన్ని దోచుకోవడం, ఇట్లాంటి పనులు యేసు ప్రభు చేయలే. శివుడైతే తన పురుషాంగాన్ని పట్టుకొని ఋషుల యొక్క భార్యల దగ్గరికి పోతాడు. యేసు ప్రభు ఏమో అటువంటి పనులు ఏం చేయలేదు. ఈ వీడియో చూస్తున్న ప్రియ హైందవ సహోదరి సహోదరులారా, ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం మీరందరూ సత్యాన్ని గ్రహించాలా, సత్యాన్ని తెలుసుకోవాలా, అప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి మీరు నడవాలనేదే మా యొక్క ఉద్దేశం అయ్యింది. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ఆమేన్.